ఇమేజ్ న్యూస్కి స్వాగతం. గుప్తా చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ ఉంది అని ప్రజలు నమ్మించి డిపాజిట్స్ అండ్ చిట్స్ రూపంలో సుమారు 50 కుటుంబాల దగ్గర నుండి సుమారు 8 కోట్ల రూపాయలు వసూలు చేసిన గుప్తా చిట్ ఫండ్స్ నిర్వాహకులు బినామీలు ఆస్తులు సమకూర్చుకుని ప్రజల్ని మోసం చేసిన కేసులో మండపేట రూరల్ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని బాధితుడు గ్రంథి సూర్య వెంకట ప్రకాశ్రావు సూరిపండు ఆరోపించారు. గురువారం మండపేటలో శ్రీ సూర్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థ మండపేటలోని ఐశ్వర్య నగర్లో డోర్ నెంబర్ 419-56/38 నందు ఆఫీస్ వ్యవహారాలు అన్ని అక్కడి నుండే జరుగుతున్నాయని ఆయన వివరించారు. నన్ను సూరిపండు అంటారు. మేమందరం కూడా ఈ చీట్ ఫండ్ వ్యవహారం మోసం చేసిన ఈ గుప్తా చిట్స్ అండ్ ఫైనాన్స్ పేరుతో డిపాజిట్లు సేకరించి ఈ గుప్తా బావమరిదైన చెక్క సతీష్ వారి కుటుంబ సభ్యులందరూ ఒక టీంకి ఏర్పడి వీళ్ళు 13 మంది సభ్యులు మమ్మల్ని అందరినీ కూడా డిపాజిట్లు సేకరించి మోసం చేసి ఉన్నారు. వారు పరారైన తర్వాత మేము పోలీసుల వారిని ఆశ్రయించి తర్వాత డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మేము డీజీపీ గారి దగ్గర మొరపెట్టుకోగా వారేమో డిపాజిట్ యాక్ట్ చట్టం కట్టమని చెప్పేసి మన కోనసీమ జిల్లా ఎస్పీ గారికి ఇప్పించినారు. వారు సిఏ గారికి రూరల్ స్టేషన్కి కేసు కట్టమని చెప్పేసి విన్నవించుకున్నారు. వారు డిపాజిట్ యాక్ట్ చట్టం కట్టినారు. కట్టి ఇవేళ వరకు కూడా ఏ విధమైన చర్యలు వీళ్ళ మీద తీసుకోలేదు. పరారులో ఉన్న చెక్క వీర వెంకట సతీష్ సూర్యకళ వారిని మేము మొన్న విజయవాడ దగ్గర ఫారెంట్లో మేము పట్టుకుని పెనమలూరు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి అక్కడి నుంచి మేము తాపేసం పోలీస్ స్టేషన్కి మా పోలీసుల వారికి అప్పగించడం జరిగింది. ఈ వ్యవహారం కూడా బాధ్యతలైన మేము చేశాం తప్ప ఇక్కడ వ్యవహారం కూడా ఏమీ నడవట్లేదు. మిగిలిన 11 మంది సభ్యులు కూడా ఇక్కడ యథాచిగా తిరుగుతున్నారు. మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు అన్న రూపంలో తిరుగుతున్నారు. ఈవేళ వరకు కూడా వాళ్ళ మీద ఏ విధమైన కేసు కట్టలేదు. హైకోర్టు 3 నెలలు టైం ఇచ్చినా ఇప్పుడు 3 నెలల 20 రోజులు టైం అయినా ఏ విధమైన కేసు వీళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు కూడా పట్టుకుని వీళ్ళిద్దరినీ రిమాండ్ వేసి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వీళ్ళని కూడా తీసుకొచ్చి విచారణ జరపలేదు. కాబట్టి వీళ్ళ మీద త్వరగా విచారణ జరిపి ఈ బాధ్యులైన అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళ గతంలో ఇంచుమించు 7-8 కోట్ల రూపాయలు ఎగవేసి ఉన్నారు. ఈ గుప్తా పెద్ద కొడుకైన అమెరికా వెళ్ళిపోయి ఈ డబ్బులు గతంలో ఆ అబ్బాయి దగ్గర అక్కడికి మార్పిచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్న బినామీ వాళ్ళు కూడా కొన్ని ఆస్తులు అమ్మి సొమ్ము చేసుకుని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకుని మా బాధ్యులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఉంది మేము కేసు పెట్టిన వాళ్ళు అయితే మేము 1,10,00,000 పేరుతోటి ఈ స్కామ్ అంతా కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా 13 మంది సభ్యులతోటి A1గా ఉన్న ఒకచర్ల వీరవంక సత్యనారాయణ గుప్తా, A2గా ఉన్న చెక్క సతీష్, A3గా ఉన్న సూర్యకళ, మిగతా 10 మంది ఒక 7-8 కోట్ల రూపాయలు మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళ పెద్ద కొడుకైన అమెరికాకి పట్టుకెళ్ళిపోయే డబ్బులు అక్కడ పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం. మరియు కొన్ని ఆస్తులు ఇక్కడ అమ్మి దాన్ని కూడా తరలించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీళ్ళ మీద వెంటనే చర్య తీసుకుని మా అందరికీ కూడా న్యాయం చేయాలని, ఇక్కడికి ఏ విధమైన ఒత్తిళ్ళు మీద తీసుకోకుండా పోలీసు వారు తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన పార్టీపై మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు మధురానందం, మండపేట. నేను ఈ సమస్య ఏర్పడిన ప్రధాన కారణం ఏంటంటే మేము గత సెప్టెంబర్ నెలలో మన ఇక్కడ మండపేటలో చెందిన మన గుప్తా చిట్స్ అండ్ ఫైనాన్స్ వారికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగిందండి. డిపాజిట్ రూపంలో మా దగ్గర తీసుకునేలేదు. ఆ డబ్బులో కొంత భాగం మా చెల్లెలి యొక్క కూతురు పెళ్లి కట్టిన నిమిత్తం దాచుకున్న డబ్బులు ఉన్నాయి. అందులో మా అక్కయ్య గారి డబ్బులు, ఆవిడ రూపాయి దాచుకున్న డబ్బులు ఉన్నాయి. అందులో నా డబ్బులు ఉన్నాయి. ఈ అన్ని డబ్బులు కలిపి ఆయన మాకు అధిక వడ్డీ ఇస్తారని చెప్పి నమ్మకాలకి మా దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో పట్టుకుని వెళ్ళారండి. అది తర్వాత డిపాజిట్ అయిన తర్వాత కూడా చాలాసార్లు అడగడం జరిగింది, ఇవ్వలేదు. చాలాసార్లు కూడా అడగడం జరిగింది కానీ ఇవ్వలేదు. దీని నిమిత్తం బాధితులందరం కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అడగడం జరిగింది. తర్వాత ఇంకా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో మేము మా యొక్క మిగిలిన బాధితుల యొక్క సహకారంతో మొత్తం అందరం కలిసి ఇక్కడ లోకల్ మా బాధితులందరూ కలిసి రాష్ట్ర డీజీపీ గుప్తా గారి దగ్గర వెళ్ళి మా మొరను ఆలోచించగా ఆయన వెంటనే దీన్ని చిట్ ఫండ్ యాక్ట్లో
ప్రకారం కేసు ఫైల్ చేస్తున్నారండి. దాని ప్రకారం దగ్గరగా 3 నెలల 15 రోజులు అవుతుందండి. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. చక్కా శ్రీ వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి మా దగ్గర నుంచి డబ్బులు పట్టుకుని ఉంటారు. తర్వాత దాన్ని ఆయన్ని A2గా పెట్టారు. A1గా వాక్చర్ల వీర వెంకట సత్యనారాయణ గుప్తా గారిని ఆయన A1గా ఉంచారు. ఈ వాక్చర్ల వీర వెంకట సత్యనారాయణ గారు గుప్తా సతీష్కి వెనకాల సపోర్ట్గా ఉన్నారు. అది ఆ విషయం మేము డైరెక్ట్గా మేము చెప్పేది విషయం కాదండి. మన గుప్తా గారు వాళ్ళ అత్తగారైన చక్కా సత్యనారాయణ చక్క నాగేశ్వర గారు వాళ్ళ ఆవిడ గారు కూడా మా అల్లుడు అయిన గుప్తా గారే మా కొడుకుని పంపేశారని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారండి. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా మాకు ఎటువంటి కోపాలు లేవు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇలాంటి బాధితులందరికీ కూడా అన్యాయపరుస్తున్నారని చెప్పి మా యొక్క మనసులో బాధను తెలియజేస్తున్నామండి. కాబట్టి ఈ ఏలిన మన పోలీసు వారేటి మిగిలిన పై అధికారులు కూడా మా యొక్క బాధితుల యొక్క బాధను అర్థం చేసుకుని మా డబ్బులు త్వరగా ఇప్పించి ఏర్పాటు చేస్తారని, దీని వెనకాల ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా మా డబ్బులు మాకు ఇప్పిస్తారని, దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోమంటారని కోరుకుంటున్నాం. తర్వాత అండి A1 A2 అన్న చక్కా సతీష్ని, తర్వాత భార్య సూర్యకాంత్ని మొన్న మేము 1వ తారీఖున విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి పట్టుకుని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పామండి. మిగిలిన జనాలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా విచారించి మా డబ్బులు మాకు రికవరీ చేయవలసిందిగా స్థానిక పోలీసు వారిని కూడా మేము కోరుచున్నామండి. పై యొక్క అధికారులు చెప్పిన ప్రకారం విడిచి మా బాధితులు నష్టపోయిన డబ్బును త్వరగా ఇప్పిస్తారని కోరుకుంటున్నామండి.